ఆఫీసులో కూడా అలక చంచల ఎవరితో కలవరు. కవలల్లా వాళ్ళిద్దరే కలిసి పనిచేస్తారు, కలిసి ఆఫీస్కి వస్తారు, కలిసి ఆఫీస్ నుంచి వెళతారు. మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా అంతే. రోజు ఆఫీస్ దగ్గరగా ఉన్న క్యాంటీన్లో ఆఫీసులో వర్క్ చేసే అందరూ వెళతారు. ఓ పక్కగా అందరికీ ఎడంగా చూసుకుని కూర్చుంటారు. వారిరువురి మధ్య కబుర్లు కూడా నెమ్మదిగా జరుగుతాయి. ఇప్పుడు చెప్పు అంది అలక చపాతీ తుంచుతూ. చెప్పక తప్పదంటావా అంది చంచల సాసర్లో సాంబార్ని స్పూన్తో కదుపుతూ. బాగుంది, నేనేదో బలవంతం పెడుతున్నట్లు మాట్లాడుతున్నావు. నీతో ఓ ముఖ్య విషయం చెప్పాలి, నీ సలహా కావాలి అన్నావు. నా రూమ్కొచ్చినప్పుడు ఆఫీస్కొచ్చే హడావిడిలో ఉన్నాను. బస్టాప్లో కిటకిటలాడుతూ జనం ఉన్నారు. బస్సులో నీకో పక్క నాకో పక్క సీట్లయ్యాయి. ఇప్పటిదాకా ఆఫీసులో పని సరిపోయింది. తొందరగా చెప్పేశాయి, ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. అది కాదే అలక, నిన్న సాయంత్రం ఏం జరిగిందంటే. ఏం జరిగింది? చంచల సిగ్గుపడింది. అదేమిటేవ్ కొత్తగా సిగ్గు? అలక ఆశ్చర్యపోతూ అంది. చంచల పూర్తిగా ముఖం ప్లేట్లోకి వంచింది. నిన్న సాయంత్రం పార్కులో జోగి నన్ను ముద్దు పెట్టుకున్నాడు అంది. జోగి అంటే? జోగారావు. ముద్దు పెట్టుకున్నాడా? అవును. జోడు పుచ్చుకుని చెంపలు వాయించకపోయావా? చంచల మాట్లాడలేదు. కొట్టబుద్ధి కాలేదా? చంచల పెదవి కదపలేదు. ఆహా, అయితే దీంట్లో నీ సహకారం ఉందన్నమాట. ఇందాక జోగి అని కూడా అన్నావు. ముద్దుగా పేర్లు పెట్టుకుని పిలుచుకోవడం, పార్కుల్లో షికార్లు, ముద్దులు, వ్యవహారం చాలా దూరం పోయిందన్నమాట. అలక కావాలని వ్యంగ్యంగా అంది. నీతో చెప్పుకుందామంటే నువ్వేమో హేళన చేస్తున్నావు. చెయ్యంలే, చెప్పు. జోగి, అదే జోగారు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు నెమ్మదిగా చెప్పింది చంచల. ఆహా, ముద్దేనా? ఇంకా ముందుకు పోయారా? అలక, అదేంటే కోపం తెప్పించాయా నా మాటలు? ముద్దులా ముచ్చటగా లేవా? అవును, కోపం తెప్పించాయి. నువ్వు నా ప్రాణ స్నేహితురాలవని సలహా అడుగుదామని నిజం చెప్పాను. నువ్వేమో నన్ను ఆటలు పట్టిస్తున్నావు. ఈ కాలంలో పెళ్లి కాకుండానే కడుపులో వస్తాయని భయం లేదు. చదువుకుని ఉంటారు. తప్పు ఒప్పుల విచక్షణ తెలుసు. అయినా సగం మంది ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నారు. జోగారావు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఇంతవరకు ఎవరి హద్దుల్లో వారున్నాం. కాకపోతే నిన్న అసంపూర్తిగా వదిలేసింది చంచల. ఒక్క స్వీట్ కిస్, అంతేనా? అంతే. ఎంతవరకు నిజం చెప్తావో సగం దాస్తావో అని ఆటలు పట్టించాను. గుడ్, అంతా నిజమే చెప్పావు. నువ్వు అడగకముందే సలహా ఇస్తున్నాను. నీ ఇంటి సంగతులు, నీపై ఉన్న బరువు బాధ్యతలు వివరంగా చెప్పు. ఇద్దరూ ఇబ్బంది లేని విధంగా ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రండి. నిర్ణయానికి వచ్చిన హద్దులు దాటకుండా ఉండడం ఆడదానిగా నీకే మంచిది. నీ పరిస్థితి, ఇంటి సంగతి తెలిసిన తర్వాత అతను జారుకోవచ్చు. నిన్ను పొందాలని ఓ ప్లాన్ కావచ్చు, లేక అతని మాటల పూర్తి నిజమూ కావచ్చు. ఈ తఫా జోగారావుని కలుసుకున్నప్పుడు వివరంగా చెప్పి ముందు పెద్దవాళ్ల వద్దకొచ్చి మాట్లాడమను. అతను ఎస్ అంటే నీ అదృష్టం. ముఖం తప్పించాడనుకో, చెప్పేదేముంది? మళ్ళీ నీ కథ అంతులేని కదే అంది అలక టిఫిన్ పూర్తి చేసి కాఫీ తాగుతూ. అక్షరాలను చెప్పినట్లే చేస్తా. నీతో చెప్పిందాక నా మనసులో లేదు. ఇప్పుడు మనసు తేలిక పడింది అంది చంచల. చాటుగా మరీ మొదటిసారిగా ఓ పనిచేసావు కదా, భయమేసి ఉంటుంది. అర్థం చేసుకుంది అలక. అదిగో మళ్ళీ. లేదులేవే భామ, వెళదాం పదా. అలక చంచల లేచి హోటల్ నుంచి బయటకొచ్చారు. ఆఫీస్ వైపు నడుస్తూ ప్రసంగం మరోవైపు మళ్లించారు. ఉదయం 7 గంటలకి విజయ్ అలక రూమ్కొచ్చాడు. విజయ్ ఎందుకొచ్చాడో అలకకు అర్థం కాలేదు. తొందరగా ఆఫీస్కి వెళ్లాలంటే 7 గంటలకే వంట మొదలు పెట్టాలి. విజయ్ వచ్చేటప్పటికి అలక వంట చేసే ప్రయత్నం మీద ఉంది. ఈవినింగ్ ఆఫీస్ అయిపోగానే మీకేం పనిలేదు కదా? వస్తూనే అడిగాడు విజయ్. దేనికి? ఎదురు ప్రశ్న వేసింది అలక. ముందు నాకు జవాబు చెప్పండి. అలాగే. ఆఫీసు వదలంగానే బస్టాప్ దాకా నడిచొస్తాను. బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బస్సు వస్తుంది, ఎక్కుతాను. ఖాళీ సీటుంటే కూర్చుంటాను. తర్వాత నేను చెబుతాలేండి. మీ స్టాప్ రాగానే బస్సు దిగుతారు, ఇంటిదాకా నడిచొస్తారు, తాళం తీస్తారు, ఇంట్లోకి వెళతారు, స్లిప్పర్స్ని మూలన విడుస్తారు. విజయ్ చేతులు తిప్పుతూ చెబుతుంటే అలకకి నవ్వొచ్చింది. చాలు, అన్నీ కరెక్ట్గా చెబుతున్నారు అంది అలక. అమ్మయ్యా, కరెక్ట్గానే చెప్పా కదా. రోజూ చేసే ఈ పని తప్ప అదనంగా పనేం లేదుగా. లేదు, నా అదృష్టం. దేనికి? మీరు సాయంత్రం మా ఇంటికి రావాలి. నేను వచ్చి తీసుకువెళతాను. ఈ మాట చెప్పడానికే ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చాను. అలక ఆలోచిస్తూ ఉండిపోయింది. పెద్ద అవసరం ఏముందని పిలవంగానే వెళ్ళాలి. ఏదైనా వంక చెప్పడానికి ముందే నాకేం పనిలేదని కనుక్కున్నాడు. ఏం చెయ్యాలి? విజయ్ వాళ్ళ అమ్మగారు ఎలాంటిదో, సగం మంది పెద్దవాళ్ళకి ఆరాలు తీయడం, యక్షప్రశ్నలు లేయడం తప్ప మరో పని ఉండదు. ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?
ఎగ్గొడదామనా? విజయ్ అలక మనసులో ఆలోచనలు గ్రహించిన వాళ్ళ అన్నాడు. అబ్బే అదేం లేదు. మరి మీరొక్కరే రావద్దు, మీ ఫ్రెండ్ని కూడా రమ్మనండి. చంచలకి జ్వరం, 2 రోజులు సెలవు పెట్టింది ఆఫీస్కి. అరే అలాగా, పోనీ మీరు తప్పకుండా రండి. ఈరోజు ఏమైనా విశేషం ఉందా? ఉన్నట్లుండి ఆలోచన వచ్చింది అలకకి. అరే కనుక్కున్నారే? ఇంకా కనుక్కోలేదు, అనుమానం వచ్చింది. 2 ఇంచుమించు దగ్గరే. అసలు సంగతి చెప్పలేదు. ఈరోజు నా బర్త్డే. కాఫీ టిఫిన్ భోజనం మా ఇంట్లో. అలక నవ్వేసింది. పాప ఇలా ఇంకా పుట్టినరోజు చేసుకుంటున్నారా అంది. నేనెలా చేసుకుంటాను? ఈరోజే కదా నే పుట్టింది, మా అమ్మ చేస్తోంది. అలాగా? అవును, వస్తారా? రాను. విజయ ముఖం చిన్న చేసుకున్నాడు. మీరు పిలవడం, నేను రావడం మీ అమ్మగారు ఏమని అనుకుంటారు. అదా మీ భయం? మా అమ్మ పంపితేనే నేను వచ్చాను. నిజం? అబద్ధం మట్టు కాదు. మీరు వెంటనే వస్తానని అంటారనుకున్నాను. ఇన్ని ప్రశ్నలు వేస్తారనుకోలేదు. మీ ఇష్టమే అలా ఉంటే అలా కానియండి. విజయ మనసు నొచ్చుకుందని అలక గ్రహించింది. ఏం చేయాలో తోచలేదు. తోడు చంచల కూడా లేదు. విజయ్తో తను ఎక్కువగా ఏం మాట్లాడగలదు? వాళ్ళమ్మగారు తనకి కొత్త. చాలామంది ఫ్రెండ్స్ వస్తారా అంది అలక. ఒక్కరే. ప్రతి ఏడాది నా బర్త్డే నాడు జోగారావు ఉండేవాడు. అర్జెంటుగా వాడు ఊరెళ్ళిపోయాడు. మా అమ్మకి ఏనాడో మీ సంగతి చెప్పాను. అమ్మ దగ్గర ఏ విషయం దాచను నేను. ఎప్పుడో చెప్పింది అమ్మ మిమ్మల్ని ఓసారి తీసుకురమ్మని. కారణం లేకుండా ఆహ్వానిస్తే అపార్థం చేసుకుంటారని పిలవలేదు. ఈరోజు నా బర్త్డే. పిలవంగానే మీరు తప్పకుండా వస్తారని ఆనందంతో పరిగెత్తుకొచ్చాను. కానీ తప్పకుండా వస్తాను అంది అలక. నిజం అన్నాడు విజయ్. ఇంత తొందరగా అలక మనసు మార్చుకుంటుందని అనుకోలేదు. అసలు రాదనే అనుకున్నాడు. అబద్ధం మట్టుకు కాదు, విజయ్ అన్నట్లే గంభీరంగా అంది అలక. విజయ్ నవ్వాడు. అలక శృతి కలిపింది. ప్రజెంటేషన్ ఏం తెమ్మంటారు? పాలపేక, గిలక్కాయ. మగపిల్లాడు పుట్టినరోజుకి ఏం తెస్తే బాగుంటుందో ఆలోచించి తీసుకురండి. అలాగే. తర్వాత ఏం మాట్లాడాలో ఇద్దరికీ తెలియలేదు. మాట్లాడుతూ ఉండగానే అలక వంట పూర్తయింది. సాయంత్రం నేను వస్తాను, రెడీగా ఉండండి అన్నాడు విజయ్. అలాగే అంది అలక. తర్వాత విజయ్ వెళ్ళిపోయాడు. అలక ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీసులో వర్క్ చేస్తోందన్న మాటే గాని ఆలోచనలు ఎడతెరిపి లేకుండా వేధిస్తున్నాయి. విజయ్తో స్నేహం మంచిది అవునా కాదా? అతన్ని చూడగానే ఏదో మార్పు తనలో చోటు చేసుకుంటోంది. అది అతని మంచితనమా లేక? ఏంటి అర్థంలేని ఆలోచనలొస్తున్నాయి. ఏ మగాడితోనూ తను నవ్వి మాట్లాడి ఎరుగదు. విజయ్ వచ్చాడు. చంచలలా ఆప్తుడయ్యాడు. చంచల ఎంతసేపు నేను అదృష్టవంతురాల్ని కాదు, నాకు బరువు బాధ్యత ఎక్కువ, నీకేం హాయి రాజా బ్రతుకు అంటుంది. దానికేం తెలుసు ఎవరి బ్రతుకు ఎలాంటిదో? తనకి గతం వద్దు. విజయ్ మగవాడు, తను ఆడది, అంతే. అది నేరం కాదు. మంచివాడు, స్నేహంగా మాట్లాడతాడు. కాసేపు స్నేహంలో ఆనందం పంచుకుని మాట్లాడడం తప్పు కాదు. విజయ్ సమక్షంలో ఆనందంగా ఉంటుంది. ఎందుకనో. ఆఫీసు వదిలిందాకా అలక ఆలోచనలు అలాగే సాగాయి. ఆఫీసు వదిలారు. అలక అటునుంచటే బజార్కి వెళ్ళి ఫ్యాన్సీ షాప్లో దూరింది. ఏం తీయాలో తెలియడం లేదు. ఏం కావాలండి అన్నాడు సేల్స్ మ్యాన్. మగపిల్లాడి పుట్టినరోజుకి ప్రజెంటేషన్ కావాలి అని. పిల్లాడేమిటి నా ముఖం అనుకుంది అలక. రబ్బర్ బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు ముందు పెట్టాడు. పెద్దవాళ్ళకిచ్చే ప్రజెంటేషన్ కావాలి, ఇది కాదు. అలక సిగ్గుపడి ఎలాగో చెప్పింది. సేల్స్ మ్యాన్ మరో రకంగా ఊహించాడు. ఓ అర్థమైంది అన్నాడు. ఆల్బమ్, ఫోటో ఫ్రేము, గోడకి తగిలించే చిత్రాలు, సిగరెట్ లైటరు లాంటివి ముందు పెట్టాడు. వాటిల్లో ఏది తీయాలో అలకకు అర్థం కాలేదు. అన్నీ బాగున్నాయి, ఏది తీయాలో తెలియడం లేదు అంది. సేల్స్ మ్యాన్ ఓ చిత్రపటం తీశాడు. ఆ చిత్రంలో ఉంది పెయింట్ కాదు, హ్యాండ్ వర్క్తో బొమ్మలు. కింద పైరు పొలాలు పచ్చగా ఏపుగా ఎదిగి గాలికి ఊగుతున్నట్లున్నాయి. ఆకుపచ్చ రంగు వేసిన గడ్డిని అతికించారు. పైన 2 పక్షులు జంటగా ఎగురుతున్నాయి. రంగురంగుల పక్షియేకలు పేర్చి పెట్టెలను తయారు చేశారు. చాలా ఎత్తుగా మబ్బులు. అవి దూదితో పేర్చున్నాయి. చిత్రం వాస్తవానికి దగ్గరగా ఉంది, సహజమైనవి చేర్చడం వల్ల. సేల్స్ మ్యాన్ ఇది చాలా చక్కందన్నాడు. అలకకి అవుననిపించింది. జంటగా ఎగురుతున్న పక్షుల చిత్రాన్ని ప్యాక్ చేశాడు. దాని మూల్యం 25 రూపాయలు. డబ్బిచ్చి షాపులోంచి బయటపడింది. కంటికి నదురుగా పెద్ద సైజు యాపిల్స్ 1/2 డజను, చక్రకేళీలు 1/2 డజను తీసుకుంది. బస్సు దొరికేటప్పటికీ ఆలస్యం కావచ్చని రిక్షాలో ఇంటికొచ్చింది అలక. ఇంటికి రాగానే కాఫీ తాగి స్నానం కానిచ్చి సింపుల్గా తయారయ్యి విజయ్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.
10 నిమిషాల తర్వాత దూరంగా విజయ్ రావడం చూసింది అలక. కుర్చీలోంచి లేచింది. ఇక్కడ ఆపేశాయి అన్నాడు విజయ్ ఆటో డ్రైవర్తో. ఆటో ఆగింది చిన్న జరుకుతో. దిగండి, ఇదే మా ఇల్లు అన్నాడు విజయ్. అలక ఆటో దిగంగానే ఆటో వెళ్ళిపోయింది. ఇల్లు సొంతమా? అవును, ఏమంత పెద్దది కాదు, అయినా సగం అద్దెకిచ్చాం. ఉండేది ఇద్దరం. నేను కంపెనీకి వెళితే అమ్మొక్కతే ఉండాలి, తోడుగా ఉంటారని ఇవ్వడం జరిగింది. ఆహా అని ఊరుకుంది అలక. అప్పటికే వరండాలోకొచ్చారు, అందుకే మాట్లాపేసింది. అమ్మా! విజయ్ వరండాలోంచే కేక పెట్టాడు. వస్తున్నా! లోపల నుంచి విజయ్ తల్లి కంఠం వినిపించింది. విజయ్ అలక ముందు గదిలోకి వెళ్లారు. గదంతా శుభ్రంగా సర్దుంది. విజయ్ కూడా పుస్తకాలు పురుగేమో అద్దాల బీరువాలోనూ బుక్ షెల్ఫ్ల్లోనూ నిండుగా పుస్తకాలు పేర్చున్నాయి. గచ్చు మీద పెయింటుతో రంగవల్లులు తీర్చిదిద్ది కళకళలాడుతూ ఉంది. వెనక గదిలోంచి పార్వతం వచ్చింది. పార్వతమ్మ తెల్లగా బొద్దుగా సామాన్యమైన ఎత్తులో ఉంది. విజయ్లా భారీ మనిషి కాదు. 50 ఏళ్లు దాటాయి అన్నదానికి నిదర్శనమా అన్నట్లు సగం జుట్టు నెరిసింది. వేలుముడి వేసుకుంది. వయసులో ఉన్నప్పుడు అందమైందని ఇప్పటి అందాన్ని బట్టే తెలిసిపోతోంది. మా అమ్మ పేరు పార్వతి. అమ్మా, నే చెప్పాను, అలక మంచి ఫ్రెండు. ఒకరినొకరికి పరిచయం చేశాడు విజయ్. నమస్కారం అంది అలక చేతులు జోడించి. పార్వతమ్మ అలక దగ్గరకొచ్చి చేతి మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరింది. మా విజయ్ ఎప్పుడూ చెబుతుంటాడు, అచ్చం విజయ్ చెప్పినట్లే ఉన్నావు అంది. విజయ్ ఏమని వర్ణించి చెప్పాడో అనుకుంది అలక. పలకరింపుగా పార్వతమ్మ అలక మాట్లాడుకున్నారు. అలక సంచిలోంచి పళ్ళు తీసి పార్వతమ్మకి, చిత్రపటం తీసి విజయ్కి ఇచ్చింది. ఇదేంటి, తల్లి కొడుకు ఒకేసారన్నారు. పెద్దవాళ్ల దగ్గరకు ఉత్త చేతులతో రాకూడదు, అందుకు పళ్ళు. మీ బాబు పుట్టినరోజు కదా, చిన్న కానుక అంది అలక. బాగుందమ్మా, మా వాడేం పాలు తాగే పసివాడనుకున్నావా? అంత చిన్నబాబు గనకైతే పాలపేక తెచ్చేదాన్ని. గడిసిదానివే, తడుముకోకుండా సమాధానమిచ్చావు. ముందే చెప్పాను కదమ్మా, అలక చూడంగానే అమాయకురాల్లా ఉంటుంది, చాలా తెలివి కలదని అన్నాడు విజయ్ పటంపై పేపరు విప్పుతూ. పార్వతమ్మ నవ్వింది. అలక, ఇక్కడేం మొహమాట పడకు. నిన్ను పిలవమని విజయ్తో చెప్తే వస్తావో రావో అన్నట్టు మాట్లాడాడు. నేనే బలవంతం చేసి పంపాను. నా మాట నిలిపావు. తను రాకపోతే అటు పార్వతమ్మ మాట ఇటు విజయ్ మాట పోయేది. తప్పేముంది, రావడం మంచిదే అయింది. ఈ విశాల ప్రపంచంలో ఏ మనిషి ఒంటరిగా ఉండకూడదు అనుకుంది అలక. చిత్రం బాగుంది చూడమ్మా అన్నాడు విజయ్. చాలా బాగుంది, పార్వతమ్మ మెచ్చుకుంది. పై మాటలుగాక మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరూ అనడం అలకకి ఆనందం కలగజేశాయి. కాఫీ టిఫిన్ తెస్తాను, మాట్లాడుతూ ఉండండి అని పార్వతమ్మ లోపలికి వెళ్ళింది. నిజంగా చిత్రం అంతగా నచ్చిందా మీకు అంది అలక అప్పుడే గోడకి చిత్రాన్ని తగిలించే ప్రయత్నంలో ఉన్న విజయ్తో. అబద్ధంగా నచ్చడం అంటూ ఉంటుందేమిటి? ఆహా, అది కాదు నా ఉద్దేశం. కొద్దిగా బాగుందా, చాలా బాగుందా అనంతేనా? అవునన్నట్లు తల ఊపింది అలక. గోడ దగ్గరగా స్టూల్ లాక్కొని స్టూలెక్కి గోడ మీద పటాన్ని తగిలించాడు. స్టూలు దిగి అలక దగ్గరగా వచ్చాడు విజయ్. చిత్రంలోని ప్రకృతి అంటే కింద పొలాలపైన మబ్బుల వాతావరణం అంటే చిరుగాలి, పైరు ఊగినట్లు గాలికి తేలిపోతున్న మబ్బులు ఎంత సహజంగా ఉన్నాయో, పక్షుల జంట కూడా అంత సహజంగానూ ఉంది. సరిగ్గా గమనించారో లేదో, ఈ జంట పక్షుల్లో ఒకటి ఆడ, మరొకటి మొగ. మిగతా పక్షులతో కలిసి పయనించడం లేదు. ఈ విశాల ప్రపంచంలో నీకు నేను, నాకు నువ్వు తోడుంటే ఎంత దూరమైనా పోగలం, ఏమైనా చేయగలం అన్నట్లు ఒకదానివైపు ఒకటి చూస్తూ ముందుకు సాగుతున్నాయి. పక్షుల్లో అందము, అర్థం రెండూ ఉన్నాయి. విజయ్ చిత్రం వైపు చూసి చెప్పడం లేదు, అలక వైపు చూసి చెబుతున్నాడు. మీరు చిత్రం గురించేనా చెప్పేది అంది అలక నొసలు ముడివేసి. విజయ్ గుటకలు మింగాడు. చాలా బాగా వర్ణించారు. చిత్రం అనగానే ఏదో చూడముచ్చటగా ఉంటే చాలదు, అర్థవంతంగా ఉండాలి. పార్వతమ్మ రావడం చూసి అంది అలక. ఇద్దరూ టిఫిన్ తినండి, కాఫీ తీసుకొస్తాను. ట్రేలో 4 ప్లేట్లు పెట్టి తీసుకొచ్చింది పార్వతమ్మ. 2 మైసూరుపాకు ముక్కలు, 2 బోండాలు ఉన్నాయి. మీరు తీసుకోరా అంది అలక. తర్వాత తీసుకుంటాను. అదేం కుదరదు, ముగ్గురం కలిసి తిందాం. అవునమ్మా, నువ్వు తెచ్చుకో, ఇక్కడే తిందాం అన్నాడు విజయ్. పార్వతమ్మకి తప్పలేదు. ముగ్గురు ఒకేసారి టిఫిన్ తిన్నారు. కాఫీ తాగుతూ కబుర్లు మొదలుపెట్టారు. చంచల మీకు చెప్పిందిగా జోగరావు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడిన సంగతి విజయ్ అన్నాడు. రేపటి రోజు వస్తాడని చెప్పింది. తర్వాత దానికి జ్వరం రావడం నేను కలుసుకోలేదు. ఏం జరిగింది? జోగరావు వెళ్ళి మాట్లాడాడు. ఇంట్లో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు.
చంచల 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేస్తానంది. పెద్ద చెల్లెలు పెద్ద తమ్ముడు చేతికి అందొస్తారంది. 2 ఏళ్లేం కర్మ, నీ ఇష్టం వచ్చిన నాళ్ళు జాబ్ చేయి, ఆ డబ్బు కూడా అవసరం లేదన్నాడు. జోగారావు ఫాదరు మా కంపెనీకి హెడ్ ఆఫీసరు. వాడికి డబ్బు లోట్లేదు. మామగారికి కూడా కంపెనీలో చిన్న ఉద్యోగం ఇప్పిస్తున్నాడు. జోగారావు నా ఫ్రెండ్ కాబట్టే నా చదువు పూర్తి కాగానే వాళ్ళ కంపెనీలో జాబ్ వచ్చింది. జోగారావు ఫాదరు మా ఫాదరు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ బిడ్డలమైనందువలన మేము క్లోజ్ ఫ్రెండ్స్మి. అంతస్తు చూస్తే జోగారావు నా పైవాడు. ఫ్రెండ్గా వాడు నాతో సమానమే. నేను కోపడితే వాడు సరదాగా తీసుకుంటాడు. తమాషా చూడండి, మొదట మనం కలుసుకుంది మీ ఫ్రెండ్ని మా ఫ్రెండ్ని ఒక ఇంటి వాళ్ళని చేయడానికి అనిపిస్తోంది. అలక విజయ్ చివరి మాటలన్నప్పుడు తలెత్తి చురుగ్గా విజయ్ కళ్ళలోకి చూసి తలదించుకుంది. కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో తెలీదు. అందువల్లనే సంఘటనలు బట్టి విధి లిఖితం. ఏ రోజు ఎలా జరగాలనుందో అలా జరుగుతుంది. ఇలాంటి మాటలు తరచూ వింటుంటాం అంది పార్వతమ్మ. వెంటనే ఒప్పుకుంది అలక. నిజమేనండి అని. పార్వతమ్మ 1కి 10 సార్లు తనని పరిశీలనగా చూడడం గమనించింది అలక. ఆవిడ చూసేది తన బాహ్య సౌందర్యాన్ని కాదని ఆంతరంగాన్ని అంచనా వేస్తోందని గ్రహించింది. మంచితనము శాంతము మూర్తిభవించిన ఈమెలో నిశ్చిత దృష్టి కూడా ఉండొచ్చని అనుకుంది. మీ స్వగ్రామం ఏ ఊరు అంది పార్వతమ్మ. మొదలయ్యాయి యక్షప్రశ్నలు. ఈ పెద్దవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు గాని తెలివిగల వాళ్ళు గాని ఆరాలు తీయందే ఉండలేరు అనుకుని స్వగ్రామం ఏంటో చెప్పింది అలక. అమ్మమ్మగారు తప్ప ఎవరూ లేరటుగా విజయ్ చెప్పాడు అంది మళ్ళీ పార్వతమ్మ. అవును. పెద్దతనంలో ఆవిడ ఒంటరిగా అక్కడ నువ్విక్కడ. పరిస్థితులు అవి మనల్ని తల మీద ముట్టి మెడ ఉంచేటట్లు చేస్తాయి. నిజమే. అంతటితో ప్రసంగం ఆగిపోయింది. పార్వతమ్మ వంటగదిలోకి వెళ్ళిపోయింది. విజయ్ ఆల్బం తీసుకొచ్చి తన చిన్నతనం నుంచి తీయించుకున్న ఫోటోలు, తండ్రి ఫోటో, తల్లి తండ్రి కలిసి తీయించుకున్నవి చూపించాడు. విజయ్ పోలికలు తల్లివి. ఎత్తు లావు తండ్రిది వచ్చాయని ఫోటోలు చూస్తూనే గ్రహించింది అలక. పార్వతమ్మ పిలవడంతో విజయ్ లోపలికి వెళ్ళాడు. లోపల నుంచి వచ్చిన విజయ్ ఇప్పుడే వస్తానని బయటకు వెళ్ళిపోయాడు. అలక, లోపల నుంచి పార్వతమ్మ పిలిచింది. ఇక్కడ కూర్చున్నానులేండి అంది అలక. లేచి లోపలికి వెళ్లాలో ఉన్న చోటనే ఉండాలో తెలియలేదు. విజయ్ బయటికెళ్ళాడు పనుండి. పంపాను, నా దగ్గర కూర్చుంది గాని. అలక లోపలికి వెళ్ళింది. పార్వతమ్మ లోపల వంటతో సతమతమవుతోంది. ఓ పక్క ఉల్లిపాయలు పొట్టు తీసి తరగడానికి పెట్టున్నాయి. కొబ్బరి కోరి కొబ్బరి చిప్ప మరో పక్క క్యారెట్ తరిగి పళ్ళెంలో ఉన్నాయి. అలా పీట వాల్చుకుని కూర్చో, కబుర్లు చెబుతూ ఉంటే వంట నిమిషంలో పూర్తవుతుంది అంది పార్వతమ్మ. అన్నీ ఓసారి పరిశీలనగా చూసి పెద్ద ప్రయత్నం మీద ఉన్నారు అంది అలక. ఇదో వంట, తినేది ముగ్గురం. అన్నంలో కాస్త విడిగా తీసి నిమ్మకాయ పిండితే పులిహోర అవుతుంది. సగం పెరుగు వేరే గిన్నెలోకి తీసి కొబ్బరి తురుము వేస్తే పెరుగు పచ్చడి, క్యారెట్ తిరగమూతలో వేస్తే కూర అయిపోతుంది. రాత్రి భోజనం కాబట్టి సాంబారు చేయడం లేదు, రసం పెడుతున్నాను. రసంలోకి అప్పడాలు చిట్టువడియాలు తప్పవు. పాలతో ఉడికిన కొత్త బియ్యం, బెల్లం కలిసిన పరమాణం చక్కెర పొంగల్ అవుతుంది. పట్టుమని చేస్తే అరగంట పని. చాలా తేలిక విషయం అన్నట్లు చెప్పింది పార్వతమ్మ. ఇవన్నీ ఒక్కసారి మా వాడి పుట్టినరోజు మర్చిపోయావా? గుర్తు చేసింది పార్వతమ్మ. అవునవును, ఉదయం చేయలేదా పరమాన్నం అంది అలక. రాత్రికి నువ్వు భోజనానికి వస్తావని అన్నీ రాత్రికే చేయమన్నాడు. నేను పెద్దగా తినేదేమీ లేదు. ఒంటరిగా వాడు తినలేడు. ముగ్గురం కలిసి ఈ పూట తిందాం. అలకకి సిగ్గు కలిగింది. వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది. విజయ్కి తన మీద అంత ప్రేమ? చచ్చా, ప్రేమేమిటి నా ముఖం. ఆ రోజు వర్షంలో ఆతిథ్యం ఇచ్చాను. అభిమానంతో ఈరోజు పిలిచాడు. విజయ్ పిలవడం వేరు. స్త్రీగా విజయ్ తల్లి తన మీద ఆప్యాయత చూపుతోంది. కానీ నీకోసం మా వాడు వంట రాత్రికి చేయమన్నాడు అని నిష్ఠూరంగా మాట్లాడి ఈర్ష్య బయట పెట్టుకోలేదు. మొదట తన్ని ఎన్ని ప్రశ్నలు వేసి ఆరాలు తీస్తుందో అనుకుంది. అది లేదు. పలకరింపుగా 2 ప్రశ్నలు వేసి కొత్త లేకుండా చేసింది. బియ్యం పరమాన్నం, నిమ్మకాయ పులిహోర నీకు ఇష్టం కదూ? పార్వతమ్మ అడగడంతో అలక ఆలోచనలకి బ్రేక్ పడింది. ఇష్టమే అంది అలక. ఆ తర్వాత అన్ని పనులు మీరే చేస్తున్నారు, నాకిదేం బాగుండలేదు. మీతో కలిసి పనిచేస్తాను, ఏదైనా చెప్పండి అంది. నీతో చేయించి భోజనం పెడితే నాకు తృప్తి ఉండద్దు? మీతో కలిసి భోంచేస్తున్నాను, కలిసి పనిచేస్తేనే తృప్తి. నాకు కొత్త పోతుంది. ఉల్లిగడ్డలు పొట్టు తీసి ఈ నిమ్మకాయలు కోసి గిన్నెలోకి రసం పిండు. కొబ్బరి చెప్పు కూడా తురుముతాను, నీ ఇష్టం. అంతే. పార్వతమ్మ అలక కబుర్లు చెప్పుకుంటూ వంట పనిలో మునిగిపోయారు. బయటికెళ్ళి విజయ్ వచ్చాడు. వెరీ గుడ్, ఇద్దరూ కలిసి వంట చేస్తున్నారన్నమాట. అప్పుడప్పుడు మా అమ్మకి నేను సాయం చేస్తుంటాను అన్నాడు. మా వాడికి వంట బాగా వచ్చు అంది పార్వతమ్మ. మీకొచ్చే కోళ్ళు సుఖపడుతుంది అంది అలక.
అలా అనకండి. మా అమ్మకు సాయం చేస్తాను గాని పెళ్ళానికి చేస్తానా? ఆఫీస్ నుంచి రాగానే మంచినీళ్ళు అందించాలి, బూట్లు విప్పాలి, ఫ్యాన్ వెయ్యాలి, కరెంటు పోతే విసురుతూ కూర్చోవాలి. ఇంకేం చేయించాలబ్బా పెళ్ళాం చేత? వంట. అవునవును, వంట సంగతి మరిచిపోయా. వంట రాదనుకోండి, చేతులు విరగ్గొడితే వంట ఏం చేస్తుందండి? అవునవును, కాళ్ళు ఇరగ్గొట్టి. కదలేదు కదండి. అబ్బబ్బా, మీరన్నింటికీ అడ్డం తగులుతున్నారు. నా పెళ్ళం నా ఇష్టం, కొట్టద్దు అని అడ్డు తగలడం ఏం బాగుండలేదు. పార్వతమ్మకి వీళ్ల వరుస చూస్తుంటే ముచ్చటేసింది. ఇద్దరే, ఇంతవరకు ఆలు లేదు చూలు లేదు అంది. అప్పటికే కొత్త తగ్గి చనువేర్పడిన అలక మీరు ఊ అంటే ఎంతసేపు అంది. తొందరగా ఊ అనమ్మా అన్నాడు విజయ్ పసిపిల్లాళ్ల గారాలు పోతూ. అంది పార్వతమ్మ. అమ్మ ఊ అందండి తెచ్చిపెట్టుకున్న ఆనందంతో అన్నాడు విజయ్. వెంటనే అలకకి ఏమనాలో తెలియలేదు. విన్నాను అన్నట్లు చూపుల్లో వ్యక్తం చేసి ఊరుకుంది. వంట పూర్తయింది. ముగ్గురు ముందు గదిలోకొచ్చి అరగంట సేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఏ కబుర్లు చెప్పుకున్నా స్వవిషయాల్లోకి వెళ్లడం కానీ ఒకరినొకరు కించపరచుకోవడం కానీ చేయలేదు. అలకకి పార్వతమ్మ ఎంతో నచ్చింది. పెద్దవాళ్లు చిన్నవాళ్లతో కలిసిపోవడం అందరికీ చేతనైన విద్య కాదు. ముగ్గురు ఒకేసారి భోజనాలు కూర్చున్నారు. రాత్రి 10 గంటలకి ఇంటికి బయలుదేరింది అలక. వీలినప్పుడల్లా వస్తుండమని, పరాయి చోటుగా భావించద్దని, ఈ తఫా చంచల్ని కూడా తీసుకురమ్మని పార్వతమ్మ చెప్పింది. విజయ్ తాజ్మహల్ బొమ్మనిచ్చాడు. ఇదేంటి అంది అలక. పుట్టినరోజుకి ప్రజెంటేషన్ తెచ్చారు, మరి పేరంటాళ్ళకి ఏదైనా పంచిపెట్టాలి కదా. శనగలు అరటిపళ్ళైతే ఏం బాగుంటాయి చెప్పండి. జీవితాంతం గుర్తుండే వస్తువైతే బాగుంటుంది. ఇదేం బాగాలేదండి అంది అలక పార్వతమ్మతో. నేనే తెమ్మన్నాను, నువ్వు తీసుకోనంటే నాకు బాగుండదు అంది పార్వతమ్మ. అలక మారు మాట్లాడకుండా తీసుకుంది. విజయ్ ఆటో తీసుకొచ్చాడు. పార్వతమ్మ వద్ద సెలవు తీసుకుని విజయ్తో పాటు ఆటో ఎక్కింది అలక. అలకని ఇంటి వద్ద దించి వెళ్ళిపోయాడు విజయ్. ఈరోజు ఎంత హాయిగా గడిచిపోయింది. విజయ్కి తల్లుంది, ఆమె దేవత, అదృష్టవంతుడు. ఇలాగే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది అలక. చంచల జోగారావుల పెళ్లి శ్రావణమాసంలో చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. చంచల అలకతో మాత్రం నిజం చెప్తోంది. ఇంట్లో బుల్లిబుల్లి అబద్ధాలాడుతూ జోగారావుతో సినిమాలకి షికార్లకి చెక్కేస్తోంది. అలక మధ్య మధ్య పార్వతం దగ్గరకు వెళ్ళొస్తోంది. అందువల్ల విజయ్తో కూడా చనువు ఎక్కువైంది. ఇది వరకులా ఒంటరిగా ఉండలేకపోవడం జరుగుతోంది. విజయ్తో గాని పార్వతమ్మతో గాని ఓ అరగంట గడిపినా చాలు, ఆ రోజంతా ఏదో ప్రశాంతత, సంతోషం కలుగుతున్నాయి. చంచల ఆదివారాలు జోగారావుతో సినిమాకు చెక్కేస్తోంది. ఆ వారం విజయ్ అలక రూమ్కొచ్చి చెస్ ఆడడం, కబుర్లు చెప్పడం చేస్తున్నాడు. విజయ్కి దూరంగా ఉందామనుకున్న కొద్దీ రోజులు దగ్గర చేస్తున్నాయి. అలా చాలాసార్లు జరిగింది. విజయ్ చనువు ఎంతవరకు వచ్చిందంటే, అలక మీరందాక బయలుదేరారు ఏంటండి అలక అంటున్నాడు. అలక అని ఏకవచనంలో పిలవలేక, ఏమండి అనలేక అప్పుడప్పుడు తికమక పడుతున్నాడు. ఆ రోజు అలక ఫ్యాన్సీ షాపులో గాజులు, తిలకంలాంటి చిన్న వస్తువులు కొంటోంది. ఫ్యాన్సీ షాప్ రోడ్డు మీదకే ఉంది. విజయ్కి ఈ మధ్య ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. స్కూటర్ కొన్నాడు. స్కూటర్ మీద అటొస్తూ ఫ్యాన్సీ షాపులో ఉన్న అలకను చూశాడు. షాప్ ముందు స్కూటర్ ఆపి పక్కగా నుంచున్నాడు. అలక షాపులోంచి బయటకొస్తే పలకరించవచ్చునని. అలక షాపింగ్ పూర్తయినట్లుంది. వ్యానిటీ బ్యాగ్ ఊపుకుంటూ హుషారుగా షాపులో నుంచి బయటకొచ్చింది. తలెత్తి చూడడం, సరాసరి ఎదురు పేవ్మెంట్ మీదకి చూపులు ప్రసరించడం, ఉలిక్కిపడి అలా నుంచుండిపోవడం లిప్తపాటులో జరిగింది. అలక షాపులోంచి వస్తూనే పేవ్మెంట్ పక్కకు చూసినట్లయితే విజయ్ స్కూటర్ పక్కనే ఉండడం కనపడేది. అలక అలా చూడలేదు. రోడ్డు దాటి అవతల పేవ్మెంట్ మీదకు చూసింది. అలకని కళ్ళార్పకుండా చూస్తున్న విజయ్కి అలక ప్రవర్తన వింతగా తోచింది. చకచక షాపులోంచి బయటకొచ్చిన అలక సడన్ బ్రేక్ వేసినట్లు ఆగిపోయింది. పెదవులు అదురుతున్నాయి. కళ్లల్లో భయం. శిలాప్రతిమలా నిలబడిన అలకలో చలనం కలిగింది. కంగారు, ఆతృత, భీతితో పారిపోదామనే ఆరాటం, పొరుగులాంటి నడకతో ముందుకొచ్చింది. విజయ్ ఎదుటి పేవ్మెంట్ వైపు పరిశీలనగా చూశాడు. అక్కడేమీ విచిత్రం జరగడం లేదు. వింతగా చూడదగ్గ సీను లేదు. పేవ్మెంట్ మీద నడిచేవారు, నుంచుని మాట్లాడుకుంటున్నవారు. ఆ పేవ్మెంట్ కానుకున్న షాపులో మనుషులున్నారు. వాళ్లలో స్త్రీ ఒక్కత్తి కనపడలేదు. అంతా మగాళ్లే. ఎవరని చూసి అలక భయపడింది విజయ్కి అర్థం కాలేదు. విజయ్ని చూసుకోకుండానే అలక విజయ్ దగ్గరగా వచ్చింది. అలక మిమ్మల్నే విజయ్ పిలిచాడు. అలక విజయ్ని చూసింది. కంగారు పడుతోంది. విజయ్ని చూడగానే మరింత కంగారు పడింది. ప్లీజ్ నన్ను పోనీయండి అంటూ భయం భయంగా ఎదుటి పేవ్మెంట్ వైపు చూసింది. వెంటనే అర్జెంటుగా వెళ్ళాలి అంది ఓ అడుగు ముందుకు వేసి.
అడుగు తడబడింది, నిలదొక్కుంది. నా స్కూటర్ ఉంది, ఎక్కుతారా? విజయ్ అడిగాడు. అలక ఊ అందో ఊ అని మూలిగిందో తెలియలేదు. స్కూటర్ ఎక్కింది. భయంగా తలెత్తి చూసి టక్కున తల తిప్పుకొని, విజయ్ తొందరగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి అంది. అలక ముఖం నిండా చెమట బిందువులు చేరడం, ఇంకా పెదవులు అదరడం విజయ్ చూశాడు. ఇంకా ఉంటే స్పృహ తప్పి పడిపోతుందా అనిపించింది. నా భుజాలు పట్టుకోండి, పడిపోతారు అని విజయ్ స్కూటర్ ముందుకు పోనిస్తూ పేవ్మెంట్ మీదకు చూశాడు. పేవ్మెంట్ మీద ఎప్పట్లాగే జనం ఉన్నారు. స్కూటర్ ముందుకు పరుగు తీసింది. అలకకి నిస్సత్తువుగా ఉంది. విజయ్ భుజాలు గట్టిగా పట్టుకుని వీపు మీద తలాంచి కళ్ళు మూసుకుంది. సరాసరి అలకింటి ముందుకొచ్చి ఆపాడు స్కూటర్ విజయ్. ఇంకా కళ్ళు తెరవని అలక, ఆపద్దు, పోనీయండి అంది. ఇంటి ముందు ఆపాను, దిగలక అన్నాడు విజయ్ అలక చేతి మీద తట్టి. అలక స్కూటర్ దిగింది. విజయ్తో ఏమీ మాట్లాడలేదు. కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి తలుపు తాళం తీసింది. తలుపులు బార్లా తీసి సరాసరి లోపలికి వెళ్ళిపోయింది. విజయ్ అలక వెనకనే లోపలికొచ్చాడు. అలక లోపలికి వెళుతూనే బ్యాగు ఓ మూలకు విసిరేసింది. ఒక కాలిచెప్పు ఓ చోట, ఓ కాలిచెప్పు ఓ చోట విడిచింది. మంచానికి అడ్డంగా పడి బోర్లా తిరిగి దిండులో ముఖం దాచుకుంది. విజయ్ అలకని పలకరించలేదు. నెమ్మదిగా లోపలికొచ్చి కుర్చీలో కూర్చున్నాడు అలకని చూస్తూ. అలక బజార్లో దేని చూసి భయపడింది? బజార్లో పుళ్ళు సింహాలు లేవు, మనుషులు తప్ప. కాబట్టి మనిషిని చూసి భయపడాలి. హుషారుగా షాపులోంచి బయటకొచ్చింది. భయము కంగారుతో అప్పటికప్పుడే మారిందంటే ఓ మనిషిని చూసి భయపడిందనుకోవడంలో ఎంతమాత్రం సందేహం లేదు. పరిచయం ఉండి బెదిరించే మనిషి అయితేనే ఎవరైనా భయపడతారు. అలకకి పరిచయం ఉన్న మనిషి కనపడి ఉంటాడు. అలక భయపడ్డానికి కారణం అతని బెదిరింపు కావచ్చు, లేక అలక రహస్యమేమైనా అతని గుప్పెట్లో ఉండొచ్చు. ఇదంతా తన ఊహ మాత్రమేనా, యథార్థమా? అలక తన దగ్గర ఏదో దాస్తోందని ఏనాడో అనుమానం వచ్చింది. ఎప్పుడూ పొరపాటును కూడా గతాన్ని మాటలో రానిచ్చేది కాదు. నా చిన్నప్పుడు ఇలా జరిగింది, మా నాన్నగారి దగ్గర పీచీ పెట్టేవాణ్ణట. చదువుకునే రోజుల్లో ఓ రోజు ఇలా తను కబుర్లు చెబుతుంటే వినేది. కానీ నా చిన్నప్పుడు ఇలాని కానీ చదువుకునేటప్పుడు ఎంతమంది ఫ్రెండ్సో, ఎన్ని ఆటలు ఆడేవాళ్లమో. మా నాన్నగారు, మా అమ్మ అంటూ ఒక్క మాట గతమేదీ చెప్పలేదు. ఏదైనా అడగబోతే మాట మార్చేది. అది గ్రహించి తను మళ్ళీ ఆ ప్రసక్తి ఎత్తేవాడు కాదు. బజార్లో చూసిందానికి గాని లేక వ్యక్తి గాని అలక భయపడ్డమే కాదు, తనని ఆ వ్యక్తి చూడడం కూడా ఇష్టం లేదు. అందుకే విజయ్ తొందరగా నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అని తొందర చేసింది. ఇల్లొచ్చింది కూడా గుర్తించలేదు. విజయ్ ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. అలక నెమ్మదిగా లేచి కూర్చుంది. విజయ్ని చూసింది. మీరు ఆగిపోయింది. అలక దుఃఖం బలవంతాన దిగమింగుకొని స్థిమితపడి లేచిందని, ముఖమంతా వాడిపోయిందని గుర్తించాడు విజయ్. ఎంతసేపయిందొచ్చి? తెల్లబోయాడు. నువ్వు నా స్కూటర్ మీద వచ్చావలక అన్నాడు. అలక తల విదిలించి కళ్ళు గట్టిగా మూసుకుని తెరిచింది. చటుకున మంచం మీద నుంచి లేచి, ఇప్పుడే వస్తానుండండి అని లోపలికి వెళ్ళిపోయింది. 4 నిమిషాల తర్వాత మళ్లీ గదిలోకి వచ్చింది. మొహం కడుక్కొచ్చిన ఆనవాలుగా మొహం, కాళ్ళు, చేతులు తడిగా ఉన్నాయి. విజయ్ని పలకరించలేదు. టవల్తో ముఖం తుడుచుకుంది. ఫ్యాన్ స్విచ్ వేసి ఫుల్గా ఫ్యాను స్పీడ్ పెట్టింది. బొట్టు పెట్టుకుంది. అలకని గమనిస్తూ ఉండిపోయాడు విజయ్. పాలొచ్చే సమయానికి ఆఫీసులో ఉంటుంది కాబట్టి అలక తీసుకునే 1/2 లీటర్ పాలు ఇంటి వాళ్ళింట్లో ఉంటాయి. ఆఫీసు నుంచి రాగానే పాలు తెచ్చుకుంటుంది. పాలు తెచ్చుకోవడానికి అలక వెళ్ళలేదు. హార్లిక్స్ తాగుతారా అంది విజయ్తో. హార్డ్ డ్రింక్స్ తప్ప అన్నీ తాగుతాను అన్నాడు విజయ్. అలక లోపలికెళ్ళి హార్లిక్స్ కలిపి 2 కప్పులతో తెచ్చింది. 1 కప్పు విజయ్కిచ్చి 2వ కప్పు తాను తీసుకుని తాగుతూ కూర్చుంది. విజయ్ హార్లిక్స్ పూర్తి చేసి కప్పు కింద పెట్టాడు. అలక మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మ్యాగజైన్లో తలదూర్చి పూర్తిగా దానిలో లీనమైనట్లు చదువుతూ కూర్చుంది. విజయ్ మొదట అలకని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెళ్ళిపోదామనుకున్నాడు. వెళ్ళలేకపోయాడు. ఇక్కడ మరో ప్రాణి ఉంది సుమా అన్నట్టు పొడిదగ్గు దగ్గాడు. అలక తలెత్తి చూడలేదు. అనుకోకుండా ఈరోజు అటొచ్చాను, మీరు షాపింగ్ చేస్తూ కనపడ్డారు అన్నాడు విజయ్. అంది అలక తలెత్తకుండానే. మీరేం కొన్నారు? అలకని ఎలా అయినా సరే మాట్లాడించాలని విజయ్ ప్రయత్నం. గాజులు, స్నో తిలకం కొన్నాను. మీకోసమే నేను ఆగాను. మీరు షాపులోంచి వస్తూ అదోలా అయిపోయారేమిటి? అలక తడుముకోలేదు. తల తిరిగింది. తూలి రోడ్డు మీద పడతానేమో అనిపించింది అంది. ఇప్పుడెలా ఉంది? ట్రబులేం లేదు. అలక మామూలుగా జవాబులిస్తున్నా విజయ్ తన మాటలు నమ్మడం తెలుసు. విజయ్ అలక మాటలు నమ్మకపోయినా నమ్మినట్లు నటిస్తున్నాడు. ఇదివరలో ఎప్పుడైనా తల తిరిగిందా?
హఠాత్తుగా మిమ్మల్ని కలవరపరిచేదేమీ జరగలేదుగా. తల తిరిగింది. పడిపోతానేమోనని భలే భయపడ్డాను. ఓ విధంగా నా అదృష్టం. సమయానికి మీరున్నారు, లేకపోతే ఏమయ్యేదో. విజయ్ అడిగిన దానికి జవాబు అది కాకపోయినా మరో విధంగా నిజమే చెప్పింది. విజయ్ అంతటితో వదలచుకోలేదు. మీరు స్కూటర్ ఎక్కిపోమని తొందర చేశారు. ఎదురుగా ఉన్న పేమెంట్ మీద ఎవరో మగతని చేత్తో రమ్మన్నట్టు పిలిచాడు. కానీ నేను ఆగలేదు. మీ ఒంట్లో బాగుండలేదు కదా అని స్కూటర్ పోనిచ్చాను అన్నాడు ఆమె ముఖ కవళికలు కనిపెడుతూ. విజయ్ చెబుతోంది అబద్ధమని అలకకి తెలుసు. అతను తనను చూడలేదు. ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. స్కూటర్ బయలుదేరే ముందు కూడా చూసింది. అతను అటు తిరిగే ఉన్నాడు. ఈ ఊరు ఎందుకొచ్చాడో అదృష్టం తన పట్లుంది కాబట్టి వాడి కంట పడలేదు. విజయ్కి అనుమానం, తనేం చేయగలదు? ఎవరో తెలిసిన వాళ్ళు పిలిచుంటారు. ఇంతలో ఏం పోయింది, అవసరమైతే వాళ్లే వస్తారు. అదేం పట్టించుకునే విషయం కాదన్నట్టు అంది అలక. అలకకి చెప్పడం ఇష్టం లేదు. పూర్తిగా దాస్తోంది. తను బలవంతం చేయడం భావ్యం కాదు అనుకున్నాడు విజయ్. చేస్తాడదామా? మాట మారి అడిగాడు. నా మనసేం బాగుండలేదు. కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. మా ఇంటికొస్తారా? రాత్రికి భోంచేసి వచ్చేయచ్చు. వద్దు, ఒంట్లో బాగుండకపోతే ముఖమాటం లేదు. మీరు రమ్మనకపోయినా వచ్చేదాన్ని. కాస్త అలసటంతే. అయితే నేను వెళతాను, రేపు వస్తాను. అలాగే. విజయ్ కుర్చీలోంచి లేచాడు. అలక దగ్గరగా వచ్చాడు. అలక, మీరు ఏ విషయంలోనూ నా వద్ద మొహమాట పడద్దు. ఆప్తుణ్ణి, శ్రేయభిలాష్ని. ఇంతకన్నా నాకేం చెప్పాలో తెలియడం లేదు. మీకేం కావాలన్నా నేనున్నానని మర్చిపోకండి. అలక కళ్ళలోకి చూస్తూ అన్నాడు. అలాగే. విజయ్ అలక వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. విజయ్ వెళ్ళగానే తలుపు బిగించి అలక మంచం ఎక్కింది. తనిన్నాళ్ళు గుట్టుగా హాయిగా బ్రతుకుతోంది. వాడు కుమార్ ఈ ఊరొచ్చాడు. ఏదో పని మీద వచ్చి వెళ్ళిపోతే పర్వాలేదు. ఇక్కడే ఉంటే ఎప్పుడప్పుడు వాడి కళ్ళబడుతుంది. అప్పుడు వద్దు, భగవాన్ వద్దు. వాడు నీకంట కాదు. నేనే వాడి కంట పడకుండా ఇంతకన్నా పులిబోన్లో తలపెట్టడం మంచిది. కుమార్, నువ్వు తోచుపోంవి. నీ కళ్ళపడ్డానా కాటేస్తావు. ఆనాడు తప్పించుకున్నాను. ఇప్పుడు తప్పించుకోబోయినా పడనివ్వవు. నువ్వు మనిషివి కాదు. నిన్ను తలుచుకోవడం పాపం. అమ్మా, అమ్మని తలుచుకోకూడదు. ఎవరిని తలుచుకున్నా మిగిలేది బాధ. కుమార్, నువ్వెందుకు బ్రతుకున్నావు? అమ్మా, రాణి బ్రతుకు హాయి. నువ్వు గుర్తురాకు. నేను ఎవరినో చూసి ఎందుకు భయపడాలి? కుమార్ ఎవరు, నేనెవరు? వాడితో నాకేం సంబంధం? అమ్మమ్మ, నీకు పవిత్రత తెలుసా? అమ్మా, నీకో? అసలు పవిత్రత అంటే ఏమిటి? ధర్మమా? ధర్మం తను పాటించిందా? పాటించడం అంటే తల ఒగ్గడం. తల ఒగ్గితే? అలక ఆలోచనలు పిచ్చిగా సాగుతున్నాయి. తలనొప్పి వచ్చేసింది. 2 యాస్ప్రోలు మింగి కాఫీ తాగి కళ్ళు మూసుకుని పడుకుందామనుకుంది. ఇంటి వాళ్ళింట్లోకి వెళ్ళి పాలు తెచ్చుకుంది. 2 మాత్రలు మింగి నెస్కేఫ్ కలుపుకుని తాగింది. మళ్ళీ మంచం మీద నడుం వాల్చింది. మళ్ళీ ఆలోచనలు, తలనొప్పి ఎక్కువయింది. మనసుకి బుద్ధి లేదు. ఆలోచనలకి విశ్రాంతి లేదు. తలనొక్కుంటూ బాధగా అనుకుంది అలక.